హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారో? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ ఎట్లున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీని యొక్క ప్రాసెస్ మొత్తము మేము ఆల్రెడీ వీడియో తీసేసినాం. ఆ వీడియో క్లిప్ అనేది మీకు ఇప్పుడు వేసేస్తాం. సో ఆ వీడియో క్లిప్ చూసేసి ఆ బిర్యానీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ పెరుగు 4 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, 4 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ స్పూను కారము, ధనియాల పొడి ఒక స్పూను, పసుపు చిటికెడు. దీన్ని మంచి కలపాలి. ఇప్పుడు మనం అది మంచిగా కలిసేదాకా కలిపేసేయాలి. వెజిటేబుల్ బిర్యానీ స్పెషల్ మా ఇంట్లో ఈరోజు. అది మంచిగా కలిసిన తర్వాత నెక్స్ట్ క్యారెట్, పచ్చి బఠానీ, రియల్ పచ్చి బఠానీ అండి. ఇది స్టాక్గా అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్లో దాపెట్టేస్తాం మేము. బీర్నిస్కాయ, క్యారెట్, ఆలుగడ్డ, ఇవన్నీ ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మనమంతా పెరుగులో. ఇది స్పెషల్ బిర్యానీ వెజిటేబుల్. అట్లా మంచిగా కలిపేసేయాలి. దీనికి తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ప్లస్ 2 పచ్చిమిరపకాయలు కలిపి మనం మిక్సీ పట్టుకున్నది ఇందులోనే వేసేసి కలిపేయాలి. ఇందులోనేసి అది కూడా మంచిగా పేస్ట్ కలిపేసేయాలి. ఇది మంచిగా కలవాలి ఫ్రెండ్స్. ఎంత మంచిగా కలగలిపితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేద్దాం. ఇప్పుడు మంచిగా కలిసిన తర్వాత కావలసినంత ఉప్పు, దీన్ని మంచిగా కలిపేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఇందులో పెరుగుల ఇవన్నీ ముక్కలన్నీ నానాలి. వెజిటేబుల్స్ కలుపుతుంటే ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇది 15 నిమిషాలు నానబెట్టేద్దాం. బగోన పెట్టుకొని నూనె పోసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, నెయ్యి కరగాలి ఫ్రెండ్స్ మంచిగా.
నెయ్యి కరగాలి. నెయ్యి కరిగినాక బిర్యానీ గరం మసాలాలు అన్నీ ఒకేసారి వేసేస్తున్నాం. గరం మసాలాలన్నీ మసాలాలు మంచి నెయ్యి నూనె కలిసి ఎంత మంచి గోలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కమ్మగా వాసన వస్తుంది ఫ్రెండ్స్. వాసనకి కడుపు నిండిపోతుంది. మీరు కూడా ఇలా చెయ్యండి. ఎంత బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ దానిలో అవి గోలంగానే ఉల్లిగడ్డలు కూడా వేసేసి కలుపుకోవాలి మంచిగా. ఏదైనా సరే గోలుతూ ఉన్నాయి చూడండి ఉల్లిగడ్డలు మంచిగా. ఒక దిక్కు నీట్గా గరం చేసుకుంటున్నాం. ఈజీగా తొందరగా అయిపోతుంది వెజిటేబుల్ బిర్యానీ. ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఇది బాక్స్లో పెట్టుకొని కూడా పోవచ్చు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కూడా. కొంచెం పెరుగుంటే చాలు. పెరుగు పచ్చడి ఉంటే పెరుగు పచ్చడి పెట్టుకొని ఈ బిర్యానీ పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అంత బాగుంటుంది బిర్యానీ. అందులో ఇక్కడ ఈ వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడ స్పెషల్. ఇది ఇప్పుడు ఉల్లిగడ్డలు గోలున్నాయి చూడండి. అంటే బాగా గోలొద్దు, మాడినట్టుగా ఉండొద్దు ఇందులో వెజిటేబుల్ దాంట్లోకి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం మొత్తము దీనిలో వేసి కలపాలి. ఇంకా ఇందులో వేసి అది మంచిగా కలపాలి. ఇక ఎంత బాగుంది, గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. స్మెల్ని చూస్తేనే అన్నం తినాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి గోలించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెడదాం. ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ మంచి సిమ్లో ఉండాలి. పుదీనాకులు బియ్యం వేసిన అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు దాని మీద దమ్ముకు బియ్యం వేసేసినాం, అన్నం వేసేసినాం. అన్నం వేసిన తర్వాత దాని మీద కుంకుమ పువ్వు పాలు కలిపి పోసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అన్నం మీద డెకరేషన్ చేస్తుంటే ఎంత బాగుంది చూడండి. హై క్లాస్ బిర్యానీ రోజు. ఓకే, మూత పెట్టేసి 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఫుల్ మంట మీద, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మంట. ఓకేనండి. ఇప్పుడు దాని మీద కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసారు. ఇప్పుడు కొంచెం అన్నం కింది నుంచి మీదికి అనుకోవాలండి.
అవి వెజిటేబుల్స్ కదా, కలుస్తేనే బాగుంటుంది. అవి కిందికి మీదికి ఇట్లా తీస్తే ఒక్కసారి మాడిపోకుండా ఉంటుందో బాగుంటుంది. బియ్యమే అన్నం కింది మీదకి అన్నం చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి నిల్చున్నావు నాకు ఇదంతా ఇది నాకు ఈరోజు దీని మీద పెట్టి పెంక దీని మీద పెడతా. పెట్టేసేయండి అమ్మ. ఇప్పుడు ఫ్రెండ్స్ సిమ్ములో బాగోన అగో అట్లా పెంక పెట్టేసి ఆ పెంక మీద ఈ అన్నం బాగోన పెట్టేసుకోవాలి. అప్పుడు సిమ్ములో 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అన్నం రెడీ అవుతుంది. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది 10 నిమిషాలు. పెరుగు పచ్చడికి కీర దోసకాయ చిన్న చిన్న పీసులు కోసుకోవాలి మనం ఇలా పెరుగు పచ్చడి తయారు చేయడానికి. పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఆ బిర్యానీలకి, ఏం కర్రీ లేకున్నా సరిగా. బిర్యానీ రెడీ అయ్యేలోపు పెరుగు పచ్చడి రెడీ చేసుకుంటే వేడి వేడి అన్నం పెరుగు పచ్చడి పెట్టుకొని చిన్న చిన్న కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కీర దోసకాయ. దాంట్లోకి ఒక టమాటా కోసేసుకోవాలి. సన్నగా తరగాలి టమాటా. చిన్నగా అట్లా చిన్న చిన్న పీసులు. అలా కొంచెం ఓపికతోటి తరిగేసుకోవాలి. టమాటాలు సన్నగా తరగాలి ఓపిక కొద్ది. తొందరగా అయిపోతుందండి ఇలా తయారు చేస్తే. పిల్లలకి టిఫిన్ బాక్స్ పెడితే మంచిగా గబగబా తినేస్తారు. ఒక బౌల్లోకి కీర దోసకాయ మనం సన్నగా తరిగి పెట్టింది వేసేసుకోవాలి. టమాటా వేసేసుకోవాలి. దీనిలకు తగినంత ఉప్పు, దానికి కావలసినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసి దీనిలో పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు ఇలా గిల కొట్టేసి చల్లకబ్బం తోటి ఎంత మంచిగా గిల కొట్టేసి చూడండి. చల్లకబ్బం తోటి అలా గిల కొడితే ఇప్పుడు ఇందులోని పెరుగు వేసేసి కలిపేస్తే అయిపోయి పెరుగు పచ్చడి రెడీ.
కొత్తిమీర సన్నగా తరిగేసి సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి మంచిగా. రెడీ, పెరుగు పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం చూసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ నెయ్యి ఒక చిన్నది మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడి పలుకులు, ఒక కప్పు. వెజిటేబుల్ బిర్యానీకి జీడిపప్పు ఉంటేనే ఉంటుంది. ఎక్సలెంట్ చేస్తున్నాం అమ్మ మనం ఈరోజు బిర్యానీ. సూపరు. నీళ్ళు ఊరుతున్నాయి జీడిపప్పు గోరుతుంటే. పండ్లు గోరుతున్నాయి చూడండి జీడిపప్పు. ఎందుకు ఫ్రెండ్స్ వెనక సీరి జీడిపప్పు గోలి చేస్తుర్రు అంటే ముందుగా వేసుకుంటే జీడిపప్పు మెత్తబడిపోతుంది. అందుకు మేము వెనక సీరి జీడిపప్పు గోలిచ్చి నెయ్యిలో మంచి వేయించి ఇప్పుడు బిర్యానీలో వేస్తాం. అప్పుడు తింటుంటే కరకరలాడుతుంటుంది. ఇంకా ఎస్, గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్ బిర్యానీ జీడిపప్పుతో అలంకరించుతూ ఎంత బాగా కనబడుతుందో. ఇంక ఇప్పుడు తినడమే స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, తింటా. ముందుగా ఆకలేసింది. అన్నంను చూసే వరకనే బిర్యానీ టేస్ట్ చేయబోతుంది. చేసిన తర్వాత ఎట్లుందో చెప్తుంది. సూపర్ ఉందంట ఫ్రెండ్స్. జల్దీ పోయి మీరు కూడా వీడియోని తొందరగా చూసేసి బిర్యానీ తయారు చేసేయండి, తినేయండి మీరు కూడా.